హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. ఈరోజు అయితే పక్కా తెలంగాణ స్టైల్లో స్పైసీ బోటి ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తా. అస్సలు వాసన అనేది లేకుండా స్పైసీగా టేస్టీగా, అలాగే రైస్లోకి కానీ లేదంటే మామూలుగా ఊరికే తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. వీడియో కోసం అయితే వీడియో చివరి దాకా అయితే చూడండి. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిగడ్డలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నాను, కొద్దిగా కొబ్బరి పొడి, అలాగే బోటి అయితే ఇట్లా మంచిగా నీట్గా వాష్ చేసి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కుక్కర్లో వేసి ఇట్లా మెత్తగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. చూసిర్రా, ఇంత మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే బోటి అనేది వాసన లేకుండా టేస్టీగా అయితే ఉంటుంది. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే మంచిగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనాను కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే లైట్గా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బోటీని కూడా వేసుకొని మంచిగా ఒక 5-6 నిమిషాల పాటు ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మంచిగా మగ్గిపోతుంది అన్నమాట. ఇట్లా ఆల్రెడీ ఉడికింది కానీ కొద్దిగా మగ్గించుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ స్పైసెస్ అనేవి దానికి పడతాయి. సో ఇట్లా ఒక 5-6 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడైతే మనం కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ, లేదంటే ఇట్లా నేనైతే ఒక 1/2 స్పూన్ దాకా వేస్తున్నాను. ఇట్లా కారము, అలాగే ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పు అనేది యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే. ఆ తర్వాత ఫైనల్గా దీంట్లోనైతే మనం ఇప్పుడు 1 స్పూన్ దాకా గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు వదిలేయాలి. ఆ తర్వాత ఫైనల్గా మనమైతే ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఈ కొబ్బరి పొడి అనేది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. ఒకవేళ వేసుకుంటే మనం రైస్లో కలుపుకున్నప్పుడు ఇట్లా బైండింగ్ లాగా మంచిగా ఉంటుంది. సో ఇట్లా కొబ్బరి పొడిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతే, ఇంకేంటి, మీరు కూడా చేసుకొని తినేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే మీకు ఇట్లాంటి ఎన్నో వీడియోలు అనేవి మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.